ఇవాళ మనం చూస్తున్నాము తిరుపతి, ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు, దేశ విదేశాల్లో మనకు భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు. గత 5 ఏళ్ళుగా మేము వాపోతూనే ఉన్నాం, లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు, భోజనాలు అక్కడ అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్నప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు, క్వాలిటీ బాగా తగ్గిపోయింది, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతో డివోషనల్గా మనం అందరం వెళ్తాం. మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మన అందరి ఆంధ్రుల ఒక గొప్పతనం. ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్, మనకి గీ ఎక్కడ ఎక్కువ కౌగి ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుందంటే కర్ణాటక అలానే పంజాబ్లో ఎక్కువగా ఉంటుంది, అక్కడే ఎక్కువగా మనకి ఆవు నెయ్యి వస్తుంది. సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా 2014 నుంచి 19 కూడా మనము 450 రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైనా కానీ మనం చూడండి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది, రోజు రోజుకి వస్తువు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి, నెయ్యి కూడా పెరిగిపోయింది. గతంలో 200-300 ఉన్న నెయ్యి ఇవాళ 1000 రూపాయల దాకా కూడా 800, మనం బయట ఓపెన్ మార్కెట్ కొనాలంటే 700-800 రూపాయలు నెయ్యి పడుతుంది. అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి 450 రూపాయలకి కాంట్రాక్ట్ అయి ఉంటే వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడుతో ఒక 4 సంస్థలు 4 ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని 450 రూపాయలు ఉన్న నెయ్యిని 340 రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాల్లో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్కి పంపిస్తే NDDPకి పంపిస్తే వాళ్ళు NDDP ఒక కేంద్ర సంస్థ దానికి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ల్యాబ్ రిపోర్టు. దీంట్లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్కు సంబంధించిన కొవ్వు అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు. ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ 102 ఉండాలి, 102 కన్నా ఎక్కువగా 114 అలా వస్తున్నాయి ఇలాంటి ఎస్ వాల్యూస్. ఇవి కేవలం ఇలాంటి ప్రోడక్ట్స్, యానిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కలిపితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివారా లేదా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు.